వెల్కమ్ టు అనగనగా ఒక ఊరు. నేను నాగరాజ్. భద్రేశ్వర స్వామియే ఆ ఊరిని కాపాడుతున్నాడు అని గ్రామస్తుల నమ్మకం. ఆ ఒక్కటి ఉందా? అయితే మీ సంబంధం ఓకే అంటున్నారు మరో ఊరు వాళ్ళు. ఆసియా ఖండంలోని అత్యంత శుభ్రమైన గ్రామంగా ఆ ఊరికి ఎలా పేరొచ్చింది? ఇలాంటి పలు విశేషాల అనగనగా ఒక ఊరిలోకి స్వాగతం. ఆసియాలోనే అత్యంత శుభ్రమైన గ్రామం ఏది? ఈ ప్రశ్న అడగగానే ఏ జపాన్లోనో చైనాలోనో ఉండొచ్చు అనే ఆలోచన వస్తుంది ఎవరికైనా. అటువంటి ఆలోచనలకి తెరదించడం అంటోంది మన దేశంలోని ఓ గ్రామం. ఆసియాలోనే అత్యంత క్లీనెస్ట్ విలేజ్గా పేరు పొందింది. ఆసియా ఖండం పరిధిలో భారతదేశం కంటే అభివృద్ధి చెందిన దేశాలు ఎన్నో ఉన్నప్పటికీ ఆదర్శవంతమైన గ్రామం మాత్రం మన దగ్గరే ఉన్నదనే సత్యాన్ని చాటుతుంది. ఆ గ్రామంలోని పరిసరాలు అత్యంత శుభ్రంగా అందంగా ఉన్నాయని అంతర్జాతీయ స్థాయి సంస్థలు సర్టిఫికెట్లు కూడా ఇచ్చాయి. గాడ్స్ ఓన్ గార్డెన్ అంటూ కీర్తించాయి. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుంది? నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ నుంచి యునెస్కో వరకు అందరి దృష్టిని ఆకర్షించిన పల్లెటూరు ఇది. దీని పేరు మవ్లీ నాంగ్. మేఘాలయ రాజధాని షిల్లాంగ్కు 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. సాధారణంగా రాజధాని నగరానికి ఇంత దగ్గరగా ఏమైనా గ్రామాలుంటే వాటిపై పారిశ్రామికీకరణ, రియల్ ఎస్టేట్ వంటి ప్రభావం చూపే అవకాశం దండిగా ఉంటుంది. ఈ ఊరి వాళ్ళ అదృష్టమో ఏమో గానీ ఇంతవరకు అలాంటి పాపిష్ట ఆలోచనలకు దూరంగా ఉంది ఈ ఊరు. పచ్చగా పెరిగే పైరు, నిత్యం పారే సెలయేరు, శుచి శుభ్రతలకు మారుపేరు అన్నట్టుగా అందంగా, ఆనందంగా, ఆరోగ్యకరంగా ఉంది. కాలుష్యానికి దూరంగా పచ్చటి పరిసరాల మధ్య ఉండే ఈ ఊరిని 2005లో తొలిసారి డిస్కవరీ మ్యాగజైన్ ఆసియాలోని అత్యంత శుభ్రమైన గ్రామంగా గుర్తించింది. అప్పటి నుంచి అందరి దృష్టి ఈ గ్రామంపై పడింది. ఊరిలో మొత్తం 80 ఇళ్లు ఉన్నాయి. చుట్టూ ఉన్న ప్రకృతి వనరులను, పర్యావరణాన్ని వీరంతా ఉమ్మడిగా కాపాడుకుంటున్నారు. వాటిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. కొండ కోనల మధ్య ఉండే ఈ ఊరిలో ఫ్యాక్టరీలు ఏర్పరచడానికి, ప్రత్యేక ఆర్థిక మండలిగా ప్రకటించడానికి అటవీ ప్రాంతాల చట్టం ప్రకారం అవకాశం లేదు. కాబట్టి వీరు బతికిపోయారు. ఈ నియమంతో పాటు ఇది అత్యంత పరిశుభ్రమైన గ్రామంగా పేరు తెచ్చుకోవడానికి గ్రామస్తులు చేస్తున్న కృషి ప్రశంసనీయం. 100% అక్షరాస్యత రేటు సాధించిన వీరు తమ జీవితాలను ప్రకృతితో మమేకం చేసుకుని జీవిస్తున్నారు. గ్రామాన్ని శుభ్రంగా ఉంచడానికి వీరు ఆచరిస్తున్న పద్ధతులు చూస్తే మహానగరాల వారు కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉందనిపిస్తుంది. స్థానిక కొండల్లో అధికంగా లభించే వెదురుతోనే ఇక్కడే ఇళ్ల నిర్మాణం సాగింది. ఊరిలో ఎక్కడికెక్కడ వెదురుతో చేసిన చెత్త కుండీలను ఏర్పాటు చేశారు. చెత్త కుండీలు అన్ని ఊర్లలోనూ ఉంటాయి, కానీ వీటిని సద్వినియోగం చేసుకునే మనుషులు అన్ని చోట్ల కనిపించరు. మవ్లీ నాంగ్ లో మాత్రం శుభ్రత విషయంలో ఎలాంటి రాజీ పడరు. అదే వారికి పంచమ వేదం. ఇంకో విషయం, ఈ ఊరిలో పొగ తాగడం కూడా నిషేధం. ఊర్లోని వీధులను శుభ్రం చేయడం గ్రామస్తుల దినచర్య. వీరిని ఇలా నడిపించడానికి ఎవరి నాయకత్వమో లేదు, ప్రత్యేకమైన స్ఫూర్తి లేదు. గ్రామస్తులందరిలోనూ ఊరిపై ఉన్న మమకారమే మవ్లీ నాంగ్ ను ఆసియాలో క్లీనెస్ట్ విలేజ్ గా నిలుపుతుంది.
ఇంత గొప్పగా ప్రకృతితో మమేకమై ప్రజలందరూ ఆరోగ్యానికి భరోసాగా నిలుస్తున్న ఈ గ్రామం ఇప్పుడు మనందరికీ కావాలి ఆదర్శం. ఇలాంటి సుందర వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే కావాల్సింది మొదట పట్టుదల, ఆ తర్వాత అందుకు కావాల్సిన వనరులన్నీ వాటంతట అవే సమకూరుతాయి, మన జీవితాలకు కొత్త వెలుగులను ఇస్తాయి. అబ్బాయికి ఉద్యోగం ఉందా, ఆర్థికంగా బాగున్నారా, ఆరోగ్యంగా ఉన్నాడా, ఇలాంటి అనేక అంశాల గురించి పదే పదే ఆలోచించిన తర్వాతనే పెళ్లి గురించి ఆలోచిస్తాం. ఆ ఊరిలో మాత్రం ఈ విషయాల గురించి పెద్దగా పట్టించుకోరు. పిల్లని ఇవ్వాలన్నా చేసుకోవాలన్నా ఆ ఊరి వాళ్ళు పెట్టిన నియమం ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. గ్రామస్తులు ఐక్యమత్యంగా మెలిగి ఆరోగ్యకరమైన ఆలోచనలు చేస్తే చక్కటి నిర్ణయాలు తీసుకోగలరు. అరమరికలు లేకుండా కలుపుకోలుగా మెలిగి ఒకరికొకరు సాయం చేసుకుంటూ ముందుకు కదిలితేనే గ్రామం అభివృద్ధి సాధిస్తుంది. ఈ లైన్లో ఆలోచించిన ఈ ఊరి వాళ్ళు ఆదర్శాలు చెప్పడం కాదు, వాటిని ఆచరిస్తేనే అవి 10 మంది మధ్యలో ఎక్కుతాయని దృఢ నమ్మకంతో కదిలారు. ఓ ఫైన్ మార్నింగ్ మెదక్ జిల్లా సిద్దిపేట మండలం ఎన్సెస్పల్లి వాసులు ఈ మధ్యనే తీసుకున్న ఓ నిర్ణయం పలు ప్రాంతాల్లో చర్చనీయాంశం అవుతుంది. మా ఊరు నుంచి ఇతర ఊర్లకు పిల్లలు ఇవ్వాలన్నా కూడా ఖచ్చితంగా బాత్రూమ్ ఉండవలసిందే. బాత్రూమ్ ఉంటేనే మేము వాళ్ళకి పిల్లని ఇస్తాం, లేదా బాత్రూమ్ ఉంటేనే మేము పిల్లని తెచ్చుకుంటాం. లాట్రిన్ బాత్రూమ్ తప్పకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ మండలంలోని ఒక ఆదర్శ గ్రామం మాది ఉండాలనే ఉద్దేశంతో మేము మా నిర్ణయం తీసుకున్నాం. మరి గ్రామసభ ద్వారా మేము ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల అందరూ గ్రామంలో ఉన్నటువంటి అందరూ మరుగుదొడ్లు కట్టుకోవడం జరిగింది. ఒక 3-4 ఉన్నాయి, అవి అవి కూడా కంప్లీట్ అవుతాయి. అతి త్వరలో మేము ఈ మండలానికి ఒక ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. మా ఊరికి ఎవరు పిల్లనియాలన్నా కూడా బాత్రూమ్ ఉంటేనే మాకు ఇవ్వమని చెప్పి అడిగినాం. మేము కూడా మీ ఊర్లలోకి వచ్చినప్పుడు మా పిల్లని మీకు ఇవ్వాలనుకున్నప్పుడు మీకు లాట్రిన్ బాత్రూమ్ ఉంటేనే పిల్లనిస్తాం తప్ప లేకపోతే ఇవ్వం అనేది ఒక ప్రతినపుణ్యం మా గ్రామస్తులందరి సహకారంతో. ఎన్సెస్పల్లిలో సుమారు 1400 కుటుంబాలున్నాయి. 5000కు పైగా జనాభా ఉంది. అభివృద్ధి పరంగా ఊరు బాగానే ఉన్నప్పటికీ మరుగుదొడ్ల విషయంలో మాత్రం వీరు ఒకప్పుడు బాగా నిర్లక్ష్యంగా ఉండేవారు. ప్రతి కుటుంబం మరుగుదొడ్డి కట్టుకోవాలంటూ ఊరి పెద్దలు పదే పదే చెప్పినప్పటికీ అలాంటి సందేశాలు ప్రజలకు పెద్దగా ఎక్కేవి కావు. ఇలా చెబితే పనులు కావు. ఏదైనా గట్టి నిర్ణయం తీసుకోవాలని భావించిన గ్రామ పెద్దలంతా ఓ తీర్మానం చేశారు. బహిరంగ మలమూత్ర విసర్జన చేసేవారికి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. మరుగుదొడ్డి లేని వారి ఇంటికి పిల్లనివ్వద్దు, వారి ఇంటి పిల్లను చేసుకోవద్దంటూ ప్రకటన చేసి ఆ మేరకు ఫ్లెక్సీ కూడా కట్టేశారు. పారిశుద్ధం మెరుగుపరచాలనేటువంటి ఆలోచన మీద నరేంద్ర మోడీ గారు పెట్టినటువంటి అంశం మీద ఇన్సాన్పల్లె గ్రామంలో గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఆల్ వార్డ్ మెంబర్స్, సర్పంచ్, ఎంపీటీసీ అందరు కలిసి ఒక తీర్మానం చేసినాము. ఆ తీర్మానం ఏమిటంటే ఇన్సాన్పల్లె గ్రామంలో ప్రతి ఒక్క వాడ కూడా పారిశుద్ధంగా ఉండాలి. ఒక్కరు కూడా చిన్నపిల్లల కాడికి పెద్దల కాడికి వృద్ధులు కూడా బయటకు లాట్రిన్కి పోవద్దన్న ఆలోచన మీద ఒక తీర్మానం చేసినాం. ఆ తీర్మానం అంశం ఏంటిదంటే ప్రతి ఇంట్లో లాట్రిన్ బాత్రూమ్ ఉండాలి. బాత్రూమ్ లాట్రిన్ ఉంటేనే వేరే గ్రామం నుంచి ఎవరన్నా మాకు పిల్లనిస్తానని వస్తే మాకు బాత్రూమ్ లాట్రిన్ ఉన్నది మీరు పిల్లనివ్వని కూడా చెప్పుకుంటూ వాళ్ళని కూడా మేము పిల్లనిచ్చడానికి ఒక గ్రామానికి పోయినాం. మేము పోయినప్పుడు కూడా వాళ్ళతో ఏం సంప్రదించడం అంటే మొదలు నీకు ఆస్తి ఎంత ఉన్నదని అడగలేదు, నీకు అవసరం ఎంత ఉన్నదని అడగలేదు, నీకు డబ్బు ఉన్నదంత ఏమి అడగలేదు. కనీసం సౌకర్యము బాత్రూమ్, మా పిల్ల బాత్రూమ్ పోయడానికి లాట్రిన్ పోయడానికి మీకు లాట్రిన్ ఉన్నదనే ఆలోచన మీద మేము చెప్పడం జరిగింది. మేము లాట్రిన్ ఉన్నదంటేనే మేము పిల్లనిస్తామని చెప్పడం జరిగింది. మా గ్రామంలో కూడా మాకు కూడా పిల్లనిస్తే కూడా మాకు లాట్రిన్ ఉంటేనే బాత్రూమ్ ఉంటేనే మాకు పిల్లని అనే ఆలోచన మీద మేము కూడా కొన్ని సందర్భాలలో చెప్పడం జరిగింది. ఆదర్శ గ్రామాలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం తరపున నిర్మల్ అవార్డులను ప్రతి సంవత్సరం ఇస్తుంటారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డును పొందడానికి ఎన్సెస్పల్లి గ్రామానికి అన్ని విధాల అర్హత ఉన్నప్పటికీ ఊరిలోని కొన్ని కుటుంబాలకు మరుగుదొడ్లు లేకపోవడంతో ఈ అవార్డు వచ్చేది కాదు. దాంతో గ్రామస్తులందరూ కలిసి ఈ సమస్యని పరిష్కరించడానికి బాగా ఆలోచించారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి కంపల్సరీ అనే నిర్ణయాన్ని తీసుకున్నారు. మేము ఆదర్శ గ్రామం చేసుకున్నాం కాబట్టి మాకు మరుగుదొడ్లు ఉండాలని ఇంటింటికి తిరుగుకుంటా మేము మరుగుదొడ్లు చేసినాము. ఒక 10 మరుగుదొడ్లు మాకు అవసరం ఉన్నాయి. అవి సూత ఇంటింటి తిరిగి మేము పిల్లను వేరే ఊరికి ఇచ్చినా మాకు మరుగుదొడ్లు ఉన్నాయా లేదా మా ఊరికి వచ్చి చూడండి, మా మరుగుదొడ్లు మొత్తం అయిపోయినాయి. మరుగుదొడ్లు ఉన్నాయా లేదా అని వేరే పిల్లని ఇచ్చడానికి మేము మరుగుదొడ్లు ముందుగా అడుగుతున్నాం.
మా ఊరికి పిల్లని ఇచ్చిన మరుగుదొడ్లు మాకు అందరికి ఉన్నాయి. ఆడవాళ్ళ మేము బయటకు పోతలేము, ఇంతవరకు మేము బయటకు వెళ్ళలేదు. ఇప్పుడు సుత అన్ని అయిపోయినాయి, కొంచెం ఉన్నాయి, కొంచెం సుత మాకు అయిపోతున్నాయి. ఇంటింటికి మరుగుదొడ్డి నిర్మించుకోవాలన్న ఉద్దేశంతో మాకు మరుగుదొడ్డి ఉంటేనే మీరు పిల్లనివ్వండి, లేకపోతే లేదు అన్న ఉద్దేశంతో అందరము కలిసి తీర్మానించి ఈరోజు మనం మెదక్ జిల్లానే ఆదర్శంగా నిలవాలన్న ఉద్దేశంతో ఇది ఒక కాన్సెప్ట్ పెట్టి మేము గ్రామంలో అందరి సాటింపు చేసి చెప్పుకుంటూ ఒక ఫ్లెక్సీ గ్రామ పంచాయతీలో పెట్టి అందరము ఆదర్శంగా నిలుద్దామని సంతోషం కలిగింది. ఏ అనారోగ్య బారిన పడకుండా ఉండడం జరిగింది. కావున మేము చాలా సంతోషిస్తున్నాము. మా గ్రామంలో అందరం నిర్మించుకున్నాము. మరుగుదొడ్డి ఇల్లు లేనే మా గ్రామంలో. మేము వేరే ఊరికి ఆదర్శంగా నిలబడాలని మరుగుదొడ్లు నిర్మించుకోవడం జరిగింది. మాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. మరుగుదొడ్డి నిర్మించుకున్నట్టయితే మేము ఎన్నో రోగాల బారిన పడేవాళ్ళం. సిమెంట్ రోడ్లు, పక్కా గృహాలు, వీధి దీపాలు ఇవి మాత్రమే అభివృద్ధి కావు. ప్రతి కుటుంబానికి కూడు, గూడు, గుడ్డ మాత్రమే ఉంటే చాలు అనుకుంటే అవి మాత్రమే ఆ గ్రామానికి ఎంత మాత్రం అందాన్ని ఇవ్వవు. పల్లె అందాలని ఇనుముడింపు చేసే అంశాలు ఇంకా అనేకం ఉన్నాయి. అలాంటి వాటిలో ముఖ్యమైనది ప్రతి ఇల్లు ఓ మరుగుదొడ్డిని కలిగి ఉండటమే. ఈ ఆలోచనను దృఢంగా నమ్మిన ఎన్సెస్పల్లి గ్రామస్తులు ఇప్పుడు అందరికీ ఆదర్శం. స్వామి సాక్షి న్యూస్, సిద్దిపేట, మెదక్ జిల్లా. తమ సంప్రదాయాల్ని మైదాన ప్రాంతాలకు తెలియజేయాలి అనే తపన గిరిజన గ్రామాల వారికి ఉంటుందా, లేదా వారు తమ గొడవేదో తామే అన్నట్టుగా ఉంటారా? అడవి బిడ్డల ఆలోచనలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి? విశాఖ జిల్లాలోని ఓ గిరిజన గ్రామవాసులు జరుపుకున్న ఇటుకల పండగలోని ఆంతర్యం ఏంటి? ఆ పండగకు అసలు ఆ పేరు ఎందుకు వచ్చింది? తమ ఊరి మీదుగా అటు ఇటు పోయే వాహనాలని ఆపుతున్న వీరంతా విశాఖ జిల్లాలోని మినమలూరు గిరిజన గ్రామానికి చెందిన వారు. పాటలు, నృత్యాలతో ఇలా ప్రతి వాహనాన్ని ఆపేస్తుంటారు. వాహనదారులకు బొట్టు పెట్టి ఇటుకల పండుగ సంబరాలు జరుపుకుంటున్నామని, మీరంతా ఈ సంబరంలో పాల్గొనాలంటూ చెబుతారు. అయితే గిరిజన మహిళలు పిలవగానే ఈ వాహనాల్లో ఉన్న వారంతా పండుగకు వచ్చేస్తారని అనుకోవద్దు. జస్ట్ ఇది సాంప్రదాయం అంతే. తాము పండుగ జరుపుకుంటున్నామనే విషయాన్ని అందరికీ ఇలా సంతోషంగా చెబుతుంటారు. వాహనదారులు సంతోషంగా ఎంతో కొంత డబ్బిస్తే తీసుకుంటారు. ₹1 ఇచ్చినా ఓకే. ఇలా రోడ్ల మీద గిరిజన సంప్రదాయ నృత్య సంబరాలు 1 కాదు 2 కాదు వారం రోజుల పాటు కొనసాగుతాయి. మగాళ్ళు వేటకు వెళ్తే ఆడవాళ్ళు ఇలా రోడ్డు మీదకు వచ్చి కనిపించిన వారందరికీ బొట్టు పెట్టి సాదరంగా ఆహ్వానిస్తుంటారు. వీరి ఆహ్వానానికి స్పందించకుండా, పెద్దగా పట్టించుకోకుండా ఎవరైనా ప్రవర్తిస్తే అలాంటి వారిపై నీళ్లు చల్లేస్తారు. ఒక శుక్రవారం చాటింపు చేస్తారు తలారి. ఒక శుక్రవారము ఇల్లు అలికేసి బట్టలు దుక్కొని, ఇంకొక శుక్రవారము కత్తి, గొడలి, గుణపాలు, పారాలు ఉంటే కడిగేసి మూల పెట్టేస్తాం. మూలకు పెట్టుకొని దానికి పసుపు కుంకం వేసి మామిడి ఆకులు కట్టేసి మూలలో పెట్టేసి మళ్ళీ కొత్త బట్టలు తెచ్చి కొత్త బట్టలు కప్పేసి దాంట్లో కప్పేస్తాం. కప్పేసి తర్వాత తెల్లారి శనివారం వస్తుందా, శనివారం వస్తే ఆ శనివారం పూటవే ఆ కత్తి, గొడలి మళ్ళీ స్నానాలు చేసి మొగాలకి బొట్టు పెట్టి కాలు కడిగేసి వేలం బయలు అని వేలం తేలుతారు. ఆ రోజు గుడ్డు కొడతాం. శనివారం గుడ్డు కొట్టు వేటకని ఫస్ట్ అదే రోజు వేట బయలుదేరి శనివారం వెళ్ళి గుడ్డు కొట్టుకొని మళ్ళీ అక్కడ డెంసాడుకొని ఇంటికి వచ్చి జనాలందరూ కలిసి వచ్చి మళ్ళీ ఆ రాత్రి డెంసాడి తెల్లారి ఆదివారం పూట ఇలాగ ఆడవాళ్ళందరూ తాసేరు అడ్డుకోమంటారు. మగవాళ్ళందరూ వేటకెళ్ళిపోతారు. మళ్ళీ అది 2వ రోజు వేట అని పంపించేస్తారు. మగవాళ్ళు ఒక ఊర్లో ఒక మనిషి ఉండరు, ఆడోళ్ళే ఉంటాము. ఆడు వెళ్ళి ఏదైనా ఒక పందో ఒక మేకవో ఏదో కొట్టుకొని వస్తే పంటలు చేతికి రావడం, పాత పంటల విత్తనాలు అందరి దగ్గర ఉండటంతో తమ సంతోషాన్ని వెలిబుచ్చుకోవడానికి ఇలా వారం రోజుల పాటు గిరిజనులు ఈ సాంప్రదాయ ఇటుకల పండుగ సంబరాన్ని కోలాహలంగా జరుపుకుంటూ ఉంటారు. అంతేకాదు
తమ సంస్కృతి సంప్రదాయాలను మైదాన ప్రాంతాల వారు తెలుసుకోవాలని ఇలా రోడ్డు మీదకు వచ్చి చెబుతుంటారు. ఈ పండుగలో పెట్టుకున్న విత్తనాలు మొత్తమున స్టార్టింగ్ లోనే విత్తనాలు వేయడానికి ఇదే పండుగలో పెడతారు. అవన్నీ స్టార్టింగ్ అదే. తర్వాత వారం మొత్తానికి ఎక్కడ పనులకి ఎక్కడికి వెళ్ళం. ఆడోళ్ళు కాదు మగోళ్ళు కాదు, సరదాగా ఇంటి దగ్గరే ఉంటారు అందరూన. మొత్తంగా ఎక్కడికి వెళ్ళకుండా వండుకొని తినడం, సరదాగా ఇలాగా ఆడుతూ పాడుతూ ఉండడమే. ఇంకా ఈ పండుగ మొత్తం సరదా. వారం మొత్తం శుక్రవారం నుండి శుక్రవారం వరకు ఇదే ఆచారం. ఇంకా ఈ వేటలకి వెళ్ళి వస్తారా, వారు కూడా బుగ్గి బూడిది అంతా కలిపేస్తారు అనమాట. కలిపేసి మేము వాళ్ళకి మాకు వాళ్ళు బురద బుగ్గి మెత్తాం. మేము పై అధికారులు కూడా అలాగే చేస్తాం మా విలేజ్కి వస్తే. ఇప్పుడంటే దీన్ని ఇటుకల పండుగని అంటారు కానీ నిజానికి ఇది ఇంతుల పండుగ. ఇంతులంటే ఆడవాళ్ళనే అర్థం. ఆ ఇంతులనే పదం కాలక్రమేణా ఇటుకల పండుగగా మారింది. ఉగాది పండుగ తర్వాత చైత్రమాసం చివరిలో మొదలయ్యే ఈ సంబరాల వెనుక ఓ కారణం ఉంది. అది వ్యవసాయానికి సంబంధించింది. ఋతుపవనాలు వస్తే పొలం పనులు ప్రారంభమై అందరూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటారు. సాగుకు సంబంధించిన పని ఒత్తిడి ప్రారంభం కాకముందే ఇంతుల పండుగ ద్వారా సరదాగా ఉండాలని గిరిజన మహిళలు భావిస్తారట. అదే ఆనవాయితీని ఈ కాలం గిరిజన మహిళలు కూడా అనుసరిస్తున్నారు. ఇప్పుడు ఈ పండగ వల్ల కొంచెం ఎప్పుడు పనులు చేస్తుంటాం కదా, ఇప్పుడు మాత్రం అదే ఖాళీగా ఉండి ఇంట్లో ఏదో సరదాగా గడుపుతామన్నమాట ఈ వారం రోజులు. ఇవి ఈ పండగ చేసే వరకు మామిడికాయలు మాత్రం తినమండి. మామిడికాయలు తినమన్నమాట. మేము పప్పు అన్నంలో కలిపేసి ఇంట్లో దేవుడికి పెట్టాక ఆ తర్వాత మామిడికాయలు తింటాం. మామిడికాయ మాత్రం తినమన్నమాట. ఇటుకల పండుగగా మారిపోయిన ఇంతుల పండుగలో మరో కోణం కూడా ఉంది. వేటకు పోయి వచ్చే మగవాళ్ళు సాయంత్రం తమ వేటను తీసుకొని ఊరి ముందు ఉన్న గేటు ద్వారా ఊర్లోకి రావాల్సి ఉంటుంది. తమ వేటలో కొంత భాగాన్ని గేటు దగ్గర ఉన్న ఆడవాళ్లకు బహుమతిగా ఇవ్వాలి. ఆ వేటనంతా కలిపి అందరూ కలిసి వండి రాత్రిపూట సరదాగా నృత్యగాన విశేషాలతో గడిపేవారు. వేటను తేలని మగవాళ్లపై ఆడవాళ్లు పేడ నీళ్లు చల్లి ఎగతల్లి చేసేవారు. అయితే రాను రాను ఈ సంప్రదాయం రూపు మార్చుకుని ఊరి ముందు గేటు వేయడం అనేది ఇదిగో ఇలా రోడ్డు మీదకు వచ్చింది. నాగరికత తాకిడి ప్రభావమో మరో కారణమో గాని సర్కారు పెట్టే టోల్ గేట్ను తలపించేలా మారిపోయింది. అయితే ఈ గిరిజన యువతలు ఎవరిని ఇబ్బంది పెట్టరు. తమను లెక్కన చేయని వారిపై జస్ట్ ఇలా నీళ్లు చల్లేస్తారు. అందరూ హాయిగా ఆటపాటలతో రోజుల్ని గడిపేస్తారు. ప్రజల జీవితాలకు భద్రతనిచ్చే భద్రేశ్వర స్వామి ఎక్కడున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా? అరటిపండు విసిరి కోరికలు కోరుకుంటే నెరవేర్చే దైవాన్ని చూడాలని అనుకుంటున్నారా? చైత్రమాసంలో లంకా దహనం చూడాలని అనుకుంటున్నారా? ఇలాంటి అనేక విశేషాల బ్రహ్మోత్సవాలు ఆ ఊరిలో ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మనము చూద్దాం పదండి. ఎన్నెన్నో విశేషాల సమాహారం తాండూరులోని భావిగి భద్రేశ్వర దేవాలయం. ఇది నిన్న మొన్న కట్టిన ఆలయం కాదు. ఈ పవిత్ర పుణ్యక్షేత్రం వెనుక 200 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇక్కడ కొలువు తీరిన స్వామి పేరు భద్రేశ్వర స్వామి. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలోని భావిగి గ్రామ భద్రేశ్వరుడే ఈ ఊరి వారిపై కరుణ చూపినాడని భక్తుల విశ్వాసం. ప్రతి సంవత్సరం తెలుగువారి మొదటి మాసమైన చైత్రమాసంలో పౌర్ణమి తరువాత వచ్చే మంగళవారం నుంచి 9 రోజుల పాటు సంప్రదాయ బ్రహ్మోత్సవాల్ని అంగరంగ వైభవంగా జరుపుతారు. ఎంత గొప్పది అంటే ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా 300 సంవత్సరాల క్రితం భావిగి భద్రేశ్వర స్వామి భావిగి అనే గ్రామం కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా కర్ణాటక రాష్ట్రం అందరి భావిగి అనే గ్రామము నుండి పటేలు బసన్న అనేటువంటి ఒక భక్తుని ద్వారా ఈ యొక్క తాండూరు పట్టణానికి విచ్చేసి ఇక్కడే ఆ లీలాపురుషుడు లీలమై ఇక్కడ శివస్వరూపుడై శివభక్తిని ప్రపంచానికి చాటాడు. తాండూరు
తాండూర్ భావిగి భద్రేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో అనేక విశేషాలున్నాయి. పల్లకీ సేవ కార్యక్రమం రోజున పురంతయ్య విన్యాసాలు, నందికోనల నాట్యాలు, శాస్త్రీయ సన్నాయి, ఒగ్గుకళ విన్యాసాలు, శంఖుశబ్ద ఆడంబరాలు అంగరంగ వైభవంగా కొనసాగుతాయి. రథోత్సవం ప్రధాన ఘట్టం. ఇది రంగారెడ్డి జిల్లాలోని అతిపెద్ద రథం. 5 అంతస్తుల ఎత్తులో ఉంటుంది. గుమటంపై కలశం ఉంటుంది. అరటిపండ్లు విసిరితే కలశం గుమటానికి తగిలితే ఆ సమయంలో మనసులో అనుకున్న కోరికలు తీరతాయని భక్తుల నమ్మకం. కలశంకి అరటిపండ్లు కొట్టడము, కలశానికి అరటిపండు కొట్టడం అనేది ఒక ఆనవాయితీ మా దగ్గర. ఏంటంటే మనం ఏదైనా కోరికలు కోరుకుంటే అది నెరవేరుతుంది అనేది ఒక ఆనవాయితీ వస్తున్నది ఫస్ట్ నుండి. దానికి తగిలిన అరటిపండు మనం ఒక కోరిక కోరుకొని ఆ కలశానికి తగిలితే అది కోరిక నెరవేరుతుందని, లేదా ఎవరైనా కొట్టిన అరటిపండు కూడా మన చేతికి వస్తే అలా కూడా అదృష్టంగా భావిస్తారు. ఈవెన్ నేను కూడా చాలా ఇయర్స్ నుండి దర్శిస్తున్నాను, చిన్నప్పటి నుండి జాతర దర్శిస్తున్నాను. నేను కూడా అరటిపండు రావడము అది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నేను కూడా చాలా ప్రత్యేకమైన జాతర ఇది భద్రేశ్వర స్వామి జాతర. రథోత్సవం జరిగిన టైంలో కలుషం మీద అరటిపళ్ళు అవి వేయడం ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి ఆనవాయితీ. ఆ కలుషానికి తగిలిన పళ్ళు వాళ్ళకి మంచిని చేకూరుస్తాయని ప్రజల నమ్మకం, విశ్వాసం. భద్రేశ్వర స్వామి రథోత్సవం తరువాత రోజున లంకా దహనం జరుగుతుంది. వివిధ రంగురంగుల టపాకాయలతో లంకా దహన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. భావిగి భద్రేశ్వర స్వామి ఆదరణతోనే తాము సంతోషంగా ఉన్నామని తాండూరు వాసుల ప్రగాఢమైన నమ్మకం. ఆయన చెప్పినట్లుగానే ఊరు అభివృద్ధి అయిందని ఈ ఊరి వాళ్లు విశ్వసిస్తారు. బ్రహ్మోత్సవాల సమయంలో పక్క రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి వచ్చే భక్తుల సంఖ్యే ఎక్కువ. సాక్షి న్యూస్, తాండూర్, రంగారెడ్డి జిల్లా.